అండి మా వంట అయితే చూసేద్దాం రండి. మీ వంట ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడైతే షాప్ దగ్గర వర్కర్స్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా వంట అయితే చేసేద్దామని బియ్యం అయితే కడిగి పెట్టేసి ఇంకా పప్పు అయితే చేస్తున్నా. ఈ పప్పు చారు ఈ 3 పప్పులు కలిపి చేస్తున్నా. ఈ పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు చేశారా ఈ పప్పు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ 3 పప్పులు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కొని అందులో 4 టమాటాలు, కొద్దిగా కారము, పసుపు, వెల్లుల్లి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్, అంతేనండి. కుక్కర్ అయితే పెట్టేయాలి. ఇంకా బాగా 4 విజిల్స్ వచ్చాక 4-5 మీ కుక్కర్ ఎలా ఉంటే అలాగా. ఒక కుక్కర్లో తొందరగా ఉడికిద్ది, ఒక కుక్కర్ లేట్ అయిపోయింది. మాది తొందరగానే ఉడికిద్ది. ఒక 4 విజిల్ వచ్చాక మెత్తగా ఉడికేదాకా అది ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్క అయితే ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా ఉప్పేసి ఎనుపుకొని ఈ చింతపండు రసం అయితే అందులో వేసేసి బాగా పప్పు, ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. చూసుకొని కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి కొద్దిగా అయితే తాలింపు అయితే పెట్టేయాలి. తాలింపు ఆ మరిగే